ఆయా స్థలాల నుండి 2 రోజుల కుటుంబ సహవాసాలకు చేరుకొచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవత్వము దేవుడు ఒక్కడే. దేవత్వపు లక్షణాల గురించి మనం కొన్ని ధ్యానం చేశాం. పాత నిబంధన చరిత్రలో దేవుని గురించినటువంటి సందేశం రాయబడి ఉంది. పాత నిబంధనని మనం ఒకసారి సర్వే చేస్తే దేవుడు అనే విషయాన్ని గురించి పాత నిబంధన గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందో ఒకసారి మనం గ్రంథంలో నుండి ఆలోచన చేస్తాం. పాత నిబంధనని 2 భాగాలు మనం చేయొచ్చు ప్రాథమికంగా. మొదటిది పితరుల కాలం, రెండవది ధర్మశాస్త్రపు కాలం. పితరుల కాలంలో, ధర్మశాస్త్రపు కాలంలో దేవుని గురించి గ్రంథం మనకేం తెలియచేసింది? పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనే విషయాన్ని గురించి మనకి ఏం సంగతులు, కొత్త నిబంధన అలాగే ఉంచితే పాత నిబంధన మనం సర్వే చేస్తున్నప్పుడు మనకి ఏమి సంగతులు గోచరమవుతాయో కొద్దిసేపు మనం ఆ సంగతులు మనం ఆలోచన చేయడానికి కోరుకుందాం. మొదటిగా పితరుల కాలం అంటే ధర్మశాస్త్రపు కాలము కంటే, మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చినటువంటి దానికంటే ముందుండే ఈ కాలాన్ని పితరుల కాలము అంటాం. బైబిల్ అలాగ తెలియజేసింది. ఆ తరువాత ధర్మశాస్త్రపు కాలం అంటే మోషే ఇశ్రాయేలీయుల్ని అనగా పితరులు వారి సంతతిని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన తర్వాత ధర్మశాస్త్రం అనుగ్రహించడం జరిగింది. ఈ ధర్మశాస్త్రాన్ని కంటే ముందు కాలాన్ని ఏం చెప్పిందంటే గ్రంథము పితరుల కాలము అని చెప్పాడు. ఆ తర్వాత ఉండేటువంటి కాలం మొత్తాన్ని అంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన తర్వాత యెహోషువ నాయకత్వంలో క్రీస్తు ప్రభు సిలువలో మరణించి కొత్త నిబంధన పెంతెకోస్తు రోజు ప్రారంభమయ్యే వరకు ఈ కాలం మొత్తాన్ని ఏం చెప్పొచ్చు అంటే మనం ధర్మశాస్త్రపు కాలము, కొంతమందికి ధర్మశాస్త్రపు యుగము అని అంటాం. పితరుల కాలము లేదా పితరుల యుగము, ధర్మశాస్త్రపు కాలము లేదా ధర్మశాస్త్ర యుగము అనేటువంటి సంగతిని మనం గ్రంథాన్ని బట్టి ఆలోచన చేయొచ్చు. ఈ 2 కాలాల్లో దేవుని గురించినటువంటి సమాచారం ఈ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో మనం ఒకసారి సర్వే చేయబోతున్నాం. ఈ సర్వే చేసేటప్పుడు దేవుడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము ఈ గ్రంథం ప్రారంభం అవడంతోనే దేవుడు అనేటువంటి మాటతో, తెలుగులో ఆది యందు అన్నాడు కానీ ఒరిజినల్గా అయితే అది దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించాను. గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. గాడ్, దేవుడు అనే పదంతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రంథంలో దేవుడు అని చెప్పినటువంటి ఈ సందేశం, దేవుడు మీరు వరుసగా చదువుకుంటూ వస్తే 1వ అధ్యాయం చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 1వ అధ్యాయం మొత్తం మనం చదువుతుంటే మరియు దేవుడు 9వ వచనం, అలాగే 14వ వచనం, 10వ వచనం, 14వ వచనం, 19వ వచనం, మీరు మొత్తం వరుసగా చదువుకుంటూ వచ్చేస్తే 24వ వచనం, 22 మొత్తం చూస్తే దేవుడు 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 అని మనకు వస్తుంది. దేవుడు 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 అని మనం చూస్తే ఇది సృష్టి. ఈ సృష్టికి సంబంధించి ఈ సృష్టిని దేవుడు చేసినట్టు 1వ అధ్యాయం మనం చెప్తా ఉంది. ఈ 1వ అధ్యాయం మనం చెప్తా ఉంటే ఈ దేవుడు దేవుడు అన్న తర్వాత ఈ దేవుడు
ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం జాగ్రత్తగా చూడాలి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అని డాష్ పెట్టుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడా? ఈ సెంటెన్స్ మనం చదివితే భాష వచ్చిన వారికి అర్థమైంది. దేవుడు అని డాష్ పెట్టి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపం ఏంటి? ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి దేవుని స్వరూపమందు ఏమన్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపం ఎలా సృజించాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించెను అన్నాడు. దేవుడు ఏమి స్వరూపం అంటే ప్రేమ స్వరూపి. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి మానవుని చేసినప్పుడు ప్రేమ స్వరూపిగా చేశాడు. చిన్న బిడ్డలు బాల్యానికి రాకమునుపు, పసిబిడ్డలప్పుడు, బాల్యం కంటే ముందు శైశవ దశలో ఉండేటప్పుడు బిడ్డలు ఆ తర్వాత బాల్యానికి ప్రవేశించే ముందు ఎంత ప్రేమగా ఉంటారు? ఎంత ప్రేమ ఉంటుందంటే చెప్పడానికి వీలు కాదు ప్రేమ. దేవుడు మానవుని సృజించిన రోజున ఏ లోపం లేకుండా సృజించాడు దేవుడు. ఇప్పుడు సృజించుదామని చెప్తుంది ఎవరితో? అది ప్రాముఖ్యమైన సంగతి. ప్రేమ స్వరూపి తన స్వరూపంతో నరుణ్ణి నిర్మించితే దేవుడు డాష్ పెట్టి మన స్వరూపమందు, మన స్వరూపము. తనలో తాను మాట్లాడుకుంటున్నాడా? తనలో తాను మాట్లాడుకునేటప్పుడు మనం అనాల్సిన అవసరం ఏమిటి? ఏముండదు. మనం అన్నాం అనుకోండి, మనం సాయంత్రం వెళదాం అని అన్నాను అనుకోండి, నాలో నేను మాట్లాడుకుంటున్నానా? లేదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. లీడ్ తీసుకుంటుంది ఎవరు? దేవుడు. అంటే మానవుల్ని చేయటానికి ఉద్దేశించిన ఆయన దేవుడు. అంటే ప్లాన్, సంకల్పం ఎవరిది అంటే దేవునిది. ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. మనము అని కలిపి చెప్తా ఉన్నాడు. మనం ఉదయం నుండి ఆలోచన చేస్తే దేవత్వంలో ఎంతమంది ఉన్నారని అర్థమైంది మనకు? 3 ఉన్నారు. కాబట్టి నరుని సృజించుదామనే ఆలోచన ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవదూతలతో మాట్లాడుతున్నాడా? మనము అని దేవదూతలతో మాట్లాడే అవకాశం ఉందా? లేదు. ఎవరితో మాట్లాడి ఉండొచ్చు? క్రీస్తుతో మాట్లాడి ఉండొచ్చు. ఇంకెవరితో మాట్లాడి ఉండొచ్చు? పరిశుద్ధాత్మతో మాట్లాడి ఉండొచ్చు. పాసిబిలిటీ ఉంది. మనము అనే చోట వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో 4, 6 కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన క్రీస్తు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. 8వ వచనంలో ఇంకా 10వ వచనంలో
ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఎవరు? క్రీస్తు ప్రభువా? ఒకసారి స్టేట్మెంట్ చదవండి. అందరూ ఒకసారి చదవండి. ఈ సంకల్పమును బట్టి తన దయా సంకల్పమును గురించి అన్నాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నది క్రీస్తు ప్రభువా? ఎవరు? దేవుడు. కాబట్టి ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే. అది ఎప్పుడే క్రీస్తునందు ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడు? జగత్తు పునాది. ఆ సంగతి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తునందు సమకూర్చేటువంటి విషయాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే జరిగినటువంటి నిర్ణయం ఇది. మానవ జాతిని తనకు కుమారులనుగా క్రీస్తు ద్వారా ఏర్పాటు అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే జరిగిపోయినటువంటి నిర్ణయం. కాబట్టి ఆయన సంకల్పం ఎవరిది? దేవునిది. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభువు ద్వారా. మొదటి పేతురు పత్రిక అంటే మానవ జాతి విమోచన క్రీస్తు యేసు ద్వారా జరగాలని తనలో తాను నిర్ణయించుకున్న ఆయన దేవుడు. 19వ వచనం నుంచి అమూల్యమైన రక్తం చేత, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18 నుండి చదువుతాను. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. క్రీస్తు ప్రభు కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడ్డాడు. కానీ ఈ ప్లాన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? భూమి మీదకి క్రీస్తు ప్రభు రావాలి అని, ఆయన రక్తం చేత మానవ జీవితం విమోచింపబడాలనేది దేవుని యొక్క తనలో తాను నిర్ణయించుకున్నది. ఎప్పుడు? జగత్తు అంటే భూమి ఆకాశాలు లేనప్పుడు. భూమి ఆకాశాలు లేనప్పుడు మానవుల్ని సృజించక మునుపు, మానవులు సృజించితే మానవులు పతనం అయిపోతే వారిని విమోచించడానికి క్రీస్తు ప్రభు రక్తం అవసరమని, క్రీస్తునందు మానవ జాతిని విమోచించాలని దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? సృష్టి లేనప్పుడే. క్రీస్తు ప్రభుతో ఆలోచన చేసి నిర్ణయం చేసుకున్నాడా? క్రీస్తు ప్రభుతో ఆలోచించాడా? తనలో తాను. మళ్ళీ చదువుతాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. కాబట్టి తనలో తాను నిర్ణయించుకున్నాడా? క్రీస్తు ప్రభుతో డిస్కస్ చేశాడా? తనలో తాను నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే నిర్ణయించుకున్న తర్వాత ఎవరు చెప్పాడు? మనము అన్నాడు. అక్కడ మనము అన్నాడు అంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళతో డిస్కస్ చేశాడు. నిర్ణయం ఎప్పుడు చేసుకున్నాడు? తనలో తాను నిర్ణయం చేసుకొని చెప్పాడా? వీళ్ళని అడిగి నిర్ణయం చేశాడా? తనలో తాను నిర్ణయం చేసుకున్న తర్వాత చేయుదుము అని చెప్పాడు. నిర్ణయం అయిపోయిన తర్వాత చేయుదుము అని చెప్పేసేసాడు. కాబట్టి చేయుదుము అని చెప్పిన తర్వాత కొలస్సీ పత్రిక మనం ఉదయం చదివినట్టుగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఆలోచన చేస్తాం.
15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఇంగ్లీష్లో హీ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. హీ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అదృశ్య దేవుడు అని చెప్పలా. ఇక్కడ భాష అర్థమైతే ఆయన అదృశ్య దేవుడు అని చెప్పలా. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. దేవుని గురించి మాట్లాడుతూ దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారి మధ్య విసిదమైనది, అది దేవుడు వారికి విసిదపరిచని చెప్పిన తర్వాత ఆయన అదృశ్యుడు అని చెప్పాడు. ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన అంటే క్రీస్తు పైన చదివితే అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అదృశ్య దేవుడు అనలేదు. ఆయన అదృశ్య దేవుడు అంటే క్రీస్తుకు గుర్తించేది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానమైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన సర్వమును ఆయన ద్వారాను, ఆయన ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ద్వారా నుండి రెండు వేర్వేరు భాషా అర్థాలు అవి. ద్వారా నుండి ఎవరి ద్వారా? సర్వమును ఆయన ద్వారా, ఆయన్ని బట్టి సృజింపబడెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దీనికి వివరణ రాయబడి ఉంది. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతాం మనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన విన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను. ఈ విషయాన్ని మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాం. ఆయన నుండి కలిగింది ఎవరి నుండి? తండ్రి నుండి. ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. దీని గురించి మనం చర్చించలేదు, కింద వచనానికి వస్తాం. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆయన ద్వారా ఎవరి నుండి? ఆయనను. మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన నుండి సమస్తము కలిగను. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగను. నుండి ద్వారా. నుండి ద్వారా అంటే మీకు అర్థమయ్యే ఒక భాష చెప్తాను నేను. ఓవర్ హెడ్ ట్యాంకు నుండి పైపుల ద్వారా నీళ్ళు వస్తాయి. పైపుల నుండి వస్తాయా? ట్యాంక్ నుండి వస్తాయా? ట్యాంక్ నుండి వస్తాయి. దేని ద్వారా వస్తాయి? పైపుల ద్వారా వస్తాయి. అంటే నుండి ద్వారా అనేటువంటి సంగతులకి అర్థాలు వేరుగా ఉన్నాయి. ఎవరి నుండి? దేవుని నుండి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త దేవుని గ్రంథంలో తండ్రి అనే దేవునికి ఆపాదించబడింది. కానీ క్రీస్తు కూడా సృష్టి నిర్మాణంలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. అంటే ఏమని అర్థం? సృష్టి జరిగేటప్పుడు ఎవరున్నారు? క్రీస్తు కూడా ఉన్నాడు. ఆయన లేకుండా జరగలేదు, కానీ ఆయన ద్వారా దేవుని నుండి కలిగింది. దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారా సమస్తం కలిగింది. కాబట్టి నుండి ద్వారా అనే సంగతులు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంగతులు. కాబట్టి ఇప్పుడు ఆలోచన ఎవరి నుండి? దేవుని నుండి. సృష్టి ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా జరిగింది. కనుక నుండి ద్వారా అనేటువంటి సంగతులు సృష్టి నిర్మాణానికి మనం ఆలోచించేటువంటి బాధ్యత. మన నిర్మాణం కూడా అక్కడికి ఇలాగే జరిగిందనే సంగతి మనం గ్రంథాన్ని పెట్టి తెలుసుకోవచ్చు మనం. కాబట్టి సృష్టి నిర్మాణంలో క్రీస్తు ఉన్నాడా లేడా? ఉన్నాడు.
ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఆలోచన ఎవరిది? దేవునిది. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు. కాబట్టి సృష్టి నిర్మాణంలో ఎవరెవరు ఉన్నారు అనే సంగతిని మనం ఆలోచిస్తే దేవుడు తనలో తను నిర్ణయించుకున్నాడు. నిర్ణయం అయింది, ఆయన నిర్ణయం చేసిన తర్వాత మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాం. ప్రభువా, పాత నిబంధనలో సర్వే మీరు చేస్తే ప్రభువా అనే పదం పాత నిబంధన అంతట్లో దేవుడు అని మనం ఎవరు అనుకుంటున్నామో ఆయనకు వర్తించింది అనేది గ్రంథం అంతా మనకు తెలిసింది. కొత్త నిబంధన మీరు చదివేటప్పుడు ఎక్కడైనా ప్రభువా అని పెద్ద అక్షరాలు రాసి ఉంటే అది పాత నిబంధనలో దేవుడు ప్రభు అని సంబంధించిన వ్యక్తికి గుర్తించడానికి కొత్త నిబంధనలో తెలుగు భాష బైబిల్లో పెద్ద అక్షరాలు బోల్డ్ లెటర్స్తో రాసించారు ప్రభువా అని. కాబట్టి మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి చదువుకోవాల్సినటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకసారి మీరు బైబిల్ చూడండి, మీకు విషయాలు అర్థమైపోతాయి. 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, మోషే చేసిన ప్రార్థన ఇది. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడా? క్రీస్తుని పాత నిబంధనలో ఇశ్రాయేలుకి లేదు. మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడని చెప్తున్నాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడు అనేటువంటి పదం ఎవరికి ఉపయోగించబడింది అని అంటే, కొత్త నిబంధనని మనం టాలీ చేస్తే దేవుడు అని పాత నిబంధనలో చెప్పినటువంటి విషయాన్ని కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి తండ్రి అయిన దేవుడు. ఎవరికి తండ్రి అయిన దేవుడు? ప్రభు అయిన యేసుకు తండ్రి అయిన దేవుడు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. తర్వాత మీకు వివరాలు చెప్తాను. నేను క్రీస్తు మాటల్లో ఆయన ఏం మాట్లాడాడో వివరాలు చూస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుడు సృష్టిని చేశాడు అంటే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆ సృష్టి నిర్మాణంలో ఎవరెవరున్నారు చూస్తాం, గ్రంథంలో చూస్తాం. ఊహించేదానికంటే ఇప్పుడు మనం ఉన్న చోట దేవుడు మిగతా ఇద్దరితో మాట్లాడాడు, వాళ్ళకు సృష్టిలో పాలుభాగస్తులు వాళ్ళు కూడా అయ్యారని మనం ఊహ అనుకుందాం. సపోజ్ దాని గ్రంథం ఏం చెప్తుంది అనే సంగతిని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే సంగతి మనం ఆలోచన చేశాం. అయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తుంటారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఇది మనసులో మీరు పర్మనెంట్గా ఉంచుకోండి. 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. అంటే క్రీస్తు ప్రభు శిలువలో అర్పించుకోవటానికి ఎవరి ద్వారా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. అంటే ఇప్పుడు పాత నిబంధన వైపు మనం వెళితే బలులు జరుగుతుంటాయి. పాత నిబంధన చరిత్ర అంతా మనం చూస్తే బలులు జరుగుతుంటాయి, దహన బలులు జరుగుతుంటాయి. నోవాహు బలిపీఠం కట్టాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు బలిపీఠం కట్టాడు. ఆది కాండము 8వ అధ్యాయం. ఆది కాండము 8వ అధ్యాయంలో జలప్రళయం అయిపోయిన తర్వాత 20వ వచనంలో అప్పుడు నోవాహు, ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఎవరికి కట్టాడు? యెహోవాకు బలిపీఠము కట్టి. అక్కడేమో దేవుడు అన్నాడు, ఇక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించెను.
ఎవరికి అర్పించాడు దహన బలి? ఎవరికి? యెహోవాకు. యెహోవాకు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏంటి? ఏమని రాసింది? దేవుడు అని రాసింది. ఇక్కడేం రాసింది? యెహోవాకు అని రాయబడి ఉంది. దహన బలి అర్పించాడు. దహన బలి అంటే, దహనం అంటే ఏం చేయటం? కాల్చివేయటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో బలి ఎవరికి అర్పించేవాళ్ళు? యెహోవాకి. దేవుడైన యెహోవాకి. దేవుడైన యెహోవాకి. కొంచెం ముందుకు వస్తే బలిపీఠం సంబంధించి ఆదికాండంలో తిరిగి మరలా అబ్రహాము బలిపీఠాన్ని కట్టినట్టు మనం చూడొచ్చు. అబ్రహాము బలిపీఠం వేశాడు, గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడట. 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై 12:7 నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేళ్లకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేళ్లకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవాకు బలిపీఠం కట్టేసేసాడు. పితరుల కాలంలో యెహోవాని దేవుడని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ వివరాలు మనం చూసుకుంటూ వస్తే వీళ్ళతో యెహోవా మాట్లాడుతున్నట్టు మనం గ్రంథాన్ని బట్టి చూడొచ్చు. ఆ తర్వాత అబ్రహాంతో మాట్లాడినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడును, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ముసలివాడు కదా, 99 సంవత్సరాల వయసు ఉండేవాడికి బిడ్డలు పడతారా? కానీ దేవుడు నేను సర్వశక్తిమంతుణ్ణి అని నిరూపించుకోవటానికి, అబ్రహాముకు తెలియటానికి ఏం చెప్పాడంటే నేను సర్వశక్తి గల దేవుడను. దేవుని కెపాసిటీ అంటే సర్వశక్తి గలవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, దేవుడు నోట్లో నుంచి మాట వచ్చిందనుకో అది తిరిగి నిష్ప్రయోజనంగా వెనక్కి వెళ్ళదు. నోట్లో నుంచి మాట వస్తే జరిగిపోద్ది, అందులో అనుమానమే లేదు. అలా జరిగేటువంటి శక్తి కలిగినటువంటిది వాడు దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం నుండి యెహోవా సర్వశక్తి కలివాడంటే ఎంత శక్తిమంతుడో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. వర్షమును యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్ల చేయను. వర్షం పడింది అనుకో, ఉదయం వర్షం పడింది, నేల మీద విత్తనాలు ఉన్నాయి అనుకో, ఆ వర్షానికి ఏమవుతాయి? ఖచ్చితంగా మొలుస్తాయి. ఏమన్నా డౌటా? విత్తనం పాడుదైతే చెప్పలేము, మంచి విత్తనం అయితే ఖచ్చితంగా మొలిచింది. నోవాహు జలప్రళయం దగ్గర వరకు కూడా, జలప్రళయం రాకముందు కూడా మంచే తడిపేది. మంచు అంత దట్టంగా పడేది, ఆ మంచుకే నేల మొలిసేటువంటి, నేలలో ఉండే విత్తనాలు మొలిసేది. ఆ తర్వాత వర్షం ప్రారంభమైంది. హిమము అంటే మంచు, ఆ తర్వాత వర్షం భూమిని తడిపింది అనుకో, ఆ విత్తనం ఫలించి ఆ విత్తినటువంటి వాళ్ళకి ఫలాలను దయచేసింది. ఇది గ్యారంటీ, అందరూ తెలుసు కదా ఈ సంగతి. అది గ్యారంటీ అయితే అలాగే నా నోట నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. నోట్లోంచి వర్షం పడితే మొలకెత్తకుండా ఎలాగుండదో, దేవుని నోట్లోంచి మాట వచ్చిందనుకో అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. అంటే దేవుడు నోట్లో నుంచి మాట రిలీజ్ చేస్తే అలాగే జరిగిపోద్ది. వర్షం పడితే విత్తనం ఎలాగ మొలకెత్తి ఆహారం వచ్చిద్దో, దేవుని నోట్లో నుంచి మాట వస్తే అలాగ జరిగింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎంత శక్తిమంతుడు? సర్వశక్తిమంతుడు. నోట్లో నుంచి మాట వస్తే చాలు, మాట సెలవించాడు అనుకో అలాగే జరిగిపోద్ది. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి వాడు దేవుడు. అబ్రహాముకు అలాగ ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ పితరుల కాలంలో
మోషే దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఉన్నవాడును అని ప్రత్యక్షమయ్యాడు. అయిపోయిన తర్వాత వారికి పండుగలు చేసేటప్పుడు ఆ పండుగల్లో ఏం చేశాడంటేను బలర్పించేటువంటి ప్రాయశ్చిత్తం చేసేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు పరమదేవుడు. బలర్పించేటువంటి ఒక ఏర్పాటు చేశాడు. పండుగల్లో ప్రాయశ్చిత్త పండుగ ఒకటి ఉంటుంది. ప్రాయశ్చిత్త పండుగ ఒకటి ఉంటే ప్రాయశ్చిత్త పండుగ కంక్లూజన్ మనం కానీ చూసినట్టయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో డీటెయిల్స్ మనం వాటిని చెప్పట్లేదు కాబట్టి పాత నిబంధనలో బలి ఎవరికి అర్పించేవాళ్ళు అనే సంగతి మాట్లాడుతున్నాను నేను. దేవునికంటే ఎవరికి అర్పించేవాళ్ళు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పాత నిబంధన కాలంలో బలి అర్పించుతూ ఉండేవాళ్ళు. ఎవరికి అర్పించేవాళ్ళు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఎవరికి అర్పించాడో రాయబడి ఉంది. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ప్రధాన యాజకుడికి ఒక బాధ్యత పెట్టాడు. ప్రధాన యాజకుడికి ఒక బాధ్యత ఏంటంటే ప్రతి సంవత్సరము అంటే ఏడాదికి ఒకసారి ప్రాయశ్చిత్త పండుగ దినంలో అతను వెళ్ళి తన కొరకు, తన పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేవాడు. అంటే దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలంలోకి ప్రవేశించేవాడు. అలా ప్రవేశించడం వలన ఏం జరిగిందంటే ఆ రక్తము దేహంలో ఉన్న ప్రాణాన్ని బట్టి పాపం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం కలిగింది. ఇప్పుడు నేను పాపం చేశాను అనుకోండి, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం ఒక జంతువుని తీసుకొని వెళ్ళి దాన్ని వధించి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోస్తే నా పాపం క్షమించబడింది. ప్రజల కోసం, సమస్త ప్రజల పాపాల కోసం, యాజకత్వం చేసే ప్రధాన యాజకుడి పాపాల కోసం ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కార్యక్రమం జరుగుతుండేది. లేవ్యకాండము, నిర్గమకాండం చదివితే మనకి ఈ సంగతులన్నీ డీటెయిల్గా వస్తాయి. మనం వాటిని చర్చించట్ల, అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను. ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయంలో మనకి వివరించాడు. ఏం వివరించాడంటే ఒక గుడారం ఉంటుంది. గుడారం లోపల ఏమేమి ఉంటాయి అంటే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, దాని లోపల నిబంధన మందసం ఉంటుంది, కెరూబులు ఉంటాయి, ముందు ధూపవేదిక ఉంటుంది, సన్నిధి రొట్టెలు ఉంటాయి, దీపకోక్షం ఉంటుంది, గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. వివరాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్పేశాడు. ఆ వివరం చెప్పిన తర్వాత ఎలాగో ఇప్పుడు ఏర్పడదని చెప్పిన తర్వాత 7వ వచనంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. అతడు ఎవరికి అర్పిస్తాడు? తనకు తాను అర్పించుకుంటాడా? ఎవరికి అర్పిస్తాడు? దేవునికి అర్పిస్తాడు. ప్రత్యక్ష గుడారంలో అర్పించేటువంటి తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతాల కొరకు అర్పిస్తుంటాడు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగానే వివరాలు చెప్పాడు. అంటే పాత నిబంధన కాలంలో ప్రజల పాపాల కోసం, తన పాపాల కోసం రక్తాన్ని చేతబట్టుకొని దేవునికి అర్పించితే పాపక్షమాపణ కలిగింది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత, క్రీస్తుకు వచ్చిన తర్వాత క్రీస్తుని పరిచయం చేశారు. ఏం పరిచయం చేశాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే క్రీస్తు ప్రభువుని ఎలాగ పరిచయం చేశారు? దేవుని గొర్రె పిల్ల. నేనేం చెప్పండి, దేవుని గొర్రె పిల్ల అన్నాడు. క్రీస్తు ప్రభు యోహాను అలాగ పరిచయం చేశాడు. యోహాను అలాగ పరిచయం చేసిన తర్వాత క్రీస్తు ప్రభు వచ్చి తన గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే, తను బోధించేటప్పుడు నేను అనేకుల కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను, విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అని చెప్పేసేసాడు క్రీస్తు ప్రభువు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదట. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనముగా. విమోచన అంటే అపరాధాలకు క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ.
అంటే మానవ జాతి చేసిన అపరాధాలకి క్షమాపణ, అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను అన్నాడు. క్రీస్తు వచ్చినందుకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యోహాను ఏమని పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. హెబ్రీ పత్రిక 9:14 మనం చదివినప్పుడు ఇప్పుడు చదువుతాం మళ్ళీ. హెబ్రీ పత్రిక 9:14 వివరణకి అర్థం అవడం కోసం పాత నిబంధన ఎగ్జాంపుల్స్ మీకు కొన్ని చెప్పాను నేను. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. అంటే మానవ జాతి మనస్సాక్షిని ఎందుకు శుద్ధి చేయాలి? దేవుని సేవించడానికి. దేవుని సేవించడానికి రక్తం ఎవరికి అవసరమైంది? క్రీస్తు రక్తం అవసరమైంది. ఈ రక్తాన్ని ఎవరు కల్పించాడు? నా ప్రశ్న మీకు అర్థం కాల. క్రీస్తు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి ఏం చేశాడు? నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము ఎవరికి అర్పించాడని అడుగుతున్నాను నేను. తనకు తాను అర్పించుకున్నాడా? దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనే పదం గ్రంథంలో వాడబడింది గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు గొర్రెపిల్ల. యేసుక్రీస్తు గొర్రెపిల్ల. యేసుక్రీస్తును సూచించడానికి గొర్రెపిల్లను ఉద్దేశించాడు. దేవుణ్ణి సూచించడానికి గొర్రెపిల్ల అన్నాడా? అనలేదు. పాత నిబంధన కాలంలో బలులు ఎవరు కల్పించేవాళ్ళు? దేవుడైన యెహోవా. ఇప్పుడు క్రీస్తు రాకమునుపు ప్రధాన యాజకుడు రక్తాన్ని ఎవరికి ఇచ్చేవాడు? అర్పించేవాడు? దేవునికి అర్పించేవాడు. ఇప్పుడు క్రీస్తు తన రక్తంతో నిర్దోషినిగా అర్పించుకుంది ఎవరికి? దేవునికి. అంటే ఇప్పుడు దేవుడు క్రీస్తు ఒక్కడేనా? సంకల్పం ఎవరిది? దేవుంది. ఎవరిలో నిర్ణయించాడు? ఎఫెసీ పత్రిక 1:1 ఎవరిలో? క్రీస్తునందు సమకూర్చాలని. ఎక్కడ నిర్ణయించుకున్నాడు? తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మానవ జాతి విమోచన కొరకు క్రీస్తును సిద్ధం చేసింది ఎవరు? దేవుడే. సిద్ధపడింది ఎవరు? క్రీస్తువే. కాబట్టి క్రీస్తు ఎవరికి అర్పించుకున్నాడు? దేవునికి అర్పించుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? వివరాలు వచ్చిన తర్వాత సంగతులు మనం డీటెయిల్గా చూస్తాం. కొంచెం బేస్ అర్థమైన తర్వాత వివరాలు మీకు చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో బలి ఎవరికి అర్పించేవాళ్ళు? అది నా ప్రశ్న. క్రీస్తు ప్రభువుకా? దేవునికా? క్రీస్తు ప్రభు తన రక్తాన్ని ఎవరికి అర్పించాడు? తను తానే దేవునికి అర్పించుకున్నాడు. 11వ వచనం ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. హెబ్రీ పత్రిక 9:11 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, దేనిగా వచ్చాడు? ప్రధాన యాజకుడుగా. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? బలి పొందుతాడా? బలి అర్పిస్తాడా? బలి అర్పిస్తాడు. ఎవరికి? దేవునికి. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా వచ్చింది ఎవరు? క్రీస్తు ప్రభువే. ప్రతి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? తనదుకాని రక్తాన్ని తీసుకెళ్తాడు. ప్రతి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? తనదుకాని రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. హెబ్రీ పత్రిక 9:25 హెబ్రీ 9:25. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లు, ప్రతి మానవుల్లో ఉండే ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని ప్రవేశిస్తాడు. ఆయన అంటే క్రీస్తు అనేక పర్యాయములు తను అర్పించుకుంటూ ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడింది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చాను. అయితే యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయటికే ఒక్కసారే ప్రత్యక్షపరచబడింది. అంటే క్రీస్తు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి ఎన్నిసార్లు ప్రత్యక్షపరచబడ్డాడు? ఒక్కసారి. లోకంలో ఉండే ప్రధాన యాజకులు ఎన్నిసార్లు రక్తాన్ని అర్పించారు? చాలా. అంటే దాదాపు క్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి 1500 సంవత్సరాలు.
క్రీస్తు వచ్చేటప్పటికి 1500 సంవత్సరాల చరిత్ర జరిగింది. సంవత్సరానికి ఒకసారి ఏటేటా జరుగుతూ ఉంటుంది. ప్రధాన యాజకుడు తీసుకెళ్తుంటాడు, తంతకాని రక్తాన్ని తీసుకెళ్తుంటాడు. ఆ రక్తం ఏం చేసిందంటే మానవుల యొక్క మనస్సాక్షి మీద కల్మషాన్ని కడిగి వేయలేకపోయింది. కానీ క్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందట, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి దేవుని సేవించాలంటే మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటిది క్రీస్తు యొక్క రక్తం. అంటే ఇంతవరకు నేను డిస్కస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే, పాత నిబంధన కాలం అంతట్లో నోవాహు బలర్పించిన, ధర్మశాస్త్రాన్ని బట్టి పండుగల్లో బలర్పించిన, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తం చేసిన, అది ఎవరికి? దేవునికి. క్రీస్తు తన రక్తాన్ని ఎవరికి అర్పించాడు? దేవునికి. కాబట్టి క్రీస్తు దేవుడు అనేటువంటి పదాలు గ్రంథంలో ఉపయోగించబడినటువంటి తీరు మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రీస్తు పాత నిబంధన కాలంలో మనకు ప్రత్యక్షంగా భూమి మీదకి రాలేదు. దేహాన్ని ధరించి ఒక్కసారి భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేహానికి, అంటే ఆ ఆత్మకు దేహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? తనంతట తాను ఏర్పాటు చేసుకున్నాడా? తనంతట తాను ఏర్పాటు చేసుకున్నాడా? కాదు. ఎవరు ఏర్పాటు చేశారు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం పక్కన ఇదే పేజీలో చూడండి. 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏ బలులు? పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు అర్పించే ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తం. ఈ ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము అలా అర్పించడం వలన ఎడతెగ అర్పించిన బలులు వాటిని తెచ్చువారికి అన్నట్టుగా సంపూర్ణ సిద్ధి కలుగు. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉన్నది కనుక మానేవాడు. అయితే బలులు అర్పించుడి చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుతున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు. కానీ వాస్తవంగా దేవుడు బలి అర్పణ కోరేవాడు కాదు. కానీ నాకొక శరీరం అమర్చితివి. మాట్లాడుతుంది ఎవరు? క్రీస్తు ప్రభు. నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను, జాగ్రత్త, నేను డాష్ పెట్టుంది, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి? దేవుడు. చిత్తం అంటే సంకల్పం. నిర్ణయించుకుంది ఎవరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కాబట్టి ఎవరు వచ్చారు భూమి మీదకి? క్రీస్తు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది. ఎందుకు వచ్చాడు? 110వ కీర్తన 7వ వచనంలో, అది పాత నిబంధనలో రాయబడినటువంటి కొటేషను ఇక్కడ నెరవేరిన సంగతి చెప్తున్నాడు. 110వ కీర్తన 7వ వచనం, కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 7వ వచనంలో అది రాయబడి ఉంది. కొంచెం రిఫరెన్స్ తప్పు చెప్పాను. 110వ అధ్యాయము 10వ కీర్తనలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే, క్రీస్తు ప్రభు యాజకుడు చేయడానికి ఉద్దేశించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే అది 4వ వచనం చదువుతాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున
నీవు నిరంతరము యాజకుడు అయినదువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఎవరితో ప్రమాణం చేశాడు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం చదువుతాం మనం. కొంచెం పై చదువుతాం చూడండి. 20వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనలకు పూట కాపోయాను. వారైతే ప్రమాణం లేకుండా యాజకుడు అవుతురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు అయినావని ప్రభువు ప్రమాణం చేసెను. ప్రభు అంటే ఇక్కడ ఏం రాసింది? పాత నిబంధన గ్రంథంలో యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఎవరు నిరంతరం ప్రధాన యాజకుడు ఉండాలని? క్రీస్తు ప్రభువు గుర్తుపెట్టుకోవాలి. ప్రమాణం చేసింది ఎవరు? యెహోవా ప్రమాణం చేశాడు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన కాలం అంతట్లో మనం చూస్తుంటే ప్రధాన యాజకుడు మానవుల్లో నుంచి వస్తూ క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడుగా వస్తాడు అనే సంగతి ప్రవచన రూపంలో కీర్తన గ్రంథము 110వ అధ్యాయంలో రాయబడి ఉంటే, అది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో అది నెరవేరినట్టుగా రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో కనిపించే ప్రధాన యాజకుడుగా దేవుని సముఖంలో ఉండేటువంటి క్రీస్తు ప్రభువు ఇద్దరు ఒక్కడేనా? ప్రమాణం చేసింది ఎవరు? యెహోవా. ఎవరు నిరంతరం ప్రధాన యాజకుడిగా ఉండాలని? క్రీస్తు ప్రభువు ఉండాలని. నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసినావు. కాబట్టి పాత నిబంధన చరిత్రలో క్రీస్తు ప్రభువు తను భూమి మీదకి వచ్చి తన చిత్తాన్ని నెరవేర్చి తన రక్తాన్ని నర్పించి దేవునికి ప్రధాన యాజకుడిగా ఉంటాడు అనే సంగతి పాత నిబంధన ధర్మశాస్త్రము ఛాయగా తీసుకొచ్చేసింది. నీడలాగా వచ్చేసి ప్రధాన యాజకుడు ఎవరిని చూపించింది? క్రీస్తు ప్రభువుని చూపించింది. కాబట్టి ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? పూజ పొందుతాడా? పూజ దేవునికి అందేటట్టు చేస్తాడా? అది జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. ప్రధాన యాజకుడు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దేవునికి నరులకు మధ్యవర్తిగా పాపక్షమాపణ జరిపించడానికి ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడిల యొక్క రక్తాన్ని అర్పించే పనిని ప్రధాన యాజకుడు తీసుకుంటాడు. అది నీడ. క్రీస్తు ప్రభువు తానే రక్తమాంసాల్లో పాల్పడే తన రక్తాన్ని దేవునికి అర్పించి మానవ జాతి పాప విమోచన జరిగించాలనేటువంటిది దేవుడు తన మనసులో జగత్తు పునాది వేయబడకుండా ఏర్పాటు చేసినటువంటి నిర్ణయం అది. కాబట్టి దేవుడు నిర్ణయించి కార్యక్రమాలు జరిగించాడు. దేవుడు నిర్ణయించి భూమి మీద కార్యక్రమాలు జరిగించడానికి ముందుగా ఆలోచన చేసినటువంటి ఆయన దేవుడు. కాబట్టి మీకు వ్యత్యాసం అర్థమైంటుంది అనుకుంటాను. రేపట్లోగా అనేక వివరాలు మీకు వివరిస్తాను నేను. కొన్ని సంగతులు కొంచెం దేవుని గురించి కొన్ని వివరాలు లోతుగా మనం ఆలోచన చేస్తాం. పాత నిబంధనలో యెహోవాని దేవుడని చెప్పినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం కానీ లోపలికి పెడితే ఇంకొంచెం లోపలికి పెడతాం. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో గ్రంథాన్ని శ్రద్ధగా మీరు ఆలోచన చేస్తే మీకు తెలిసింది. గ్రంథాన్ని శ్రద్ధగా ఆలోచన చేయకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థమయ్యేటువంటి పని లేదు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చదివే కదా, యుగయుగములు నీవే దేవుడు. యుగయుగములు నీవే దేవుడు అంటే ముందుకు వచ్చిన తర్వాత చూస్తాం, ఏం చేస్తాం. యెషయా గ్రంథము దానికంటే నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనం. పాత నిబంధనలో సంగతులు మనం కొన్ని ఆలోచన చేద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడునైనా యెహోవాను నేనే, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? వేరొక దేవుడు ఉండకూడదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. వాస్తవంగా ఈ సంగతులు చర్చించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అన్యజనుల దేవుళ్ళు దేవతలు వారిని దృష్టిలో పెట్టుకొని వారి వైపుకి తిరగొద్దు, నేనే దేవుణ్ణి అని రాసినటువంటిది బేస్ ఇన్ఫర్మేషన్. ఈ నేను అనే చోట ఎవరున్నారు అని మళ్ళీ చర్చిస్తాం మనం. నేనే దేవుణ్ణి, నేనే ఏం చెప్పాడు? నేనే అన్నదానికి మేము అన్నదానికి ఎంత తేడా ఉంది? ఏమన్నాడు ఇక్కడ? మళ్ళీ ఒకసారి చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. నేనే దేవుడైన యెహోవాను, నేనే. మేమే అన్నాడా? నీ దేవుడైన యెహోవాను నేనే. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? 26వ వచనంలో, మనము మన పోలిక చొప్పున నరులను చేయదుము. మనము మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఇక్కడేమంటున్నాడు? నేనే. భాష వ్యత్యాసం ఉందా లేదా? నేనే అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడే సందర్భం, మాట్లాడుతున్న దేవుడైన యెహోవా. అసలు బేస్ ఎవరి నుంచి అంటే ఈ ఇతర అన్ని దేవతల్ని తోసివేయడానికి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. 45వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం 6వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే. మేమే అన్నాడా? యెహోవాను మేమే అన్నాడా? యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. దేవత్వం కలిగిన వారు లేరా? దేవత్వం కలిగిన వారు లేరా? ఉన్నారు. ముగ్గురున్నారు, మనం చర్చించాం. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు అంటున్నాడు. ఈ గందరగోళానికి రేపటిలో క్లియర్ అయిపోతాయి. నేనే, మేము, నేను అనేది తేడా లేదా? నేనే చేశా, మేమే చేశా, ఎంత తేడా ఉంటుంది? నేను మేము అనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? కాబట్టి ఏం చెప్తున్నాడు ఈయన? నేను తప్ప ఏ దేవుడును లేడని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 14వ వచనం చివరి భాగంలో, 14వ వచనం చదువుకుంటే కిందకు వస్తే చివరి భాగంలో, ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపము చేసిందరు. 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. టైం ఒక్క నిమిషం, 2 నిమిషాలు తీసుకొని ముగించేస్తాను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు. జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ దేవుడను. ఇశ్రాయేలు, నేను నీ దేవుడను అని చెప్తున్నాడు. కాబట్టి మనము పాత నిబంధన గ్రంథం మనం చర్చిస్తుంటే యెహోవాయే దేవుడు. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం, కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కింద మనకు మనలను మనమే సృజించుకోలేదు అన్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవాయే దేవుడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం
18వ అధ్యాయము. అది వాస్తవంగా 18వ అధ్యాయం జరిగింది ఏంటంటే, ఏలియా ద్వారా ఇతర దేవుళ్ళు దేవతలు కారు అని చెప్పి యెహోవాయే దేవుడని నిరూపించడానికి బలిపీఠం మీద ఆకాశం నుండి పరలోకం నుండి అగ్ని వచ్చి దహించి వేస్తే, మన దేవుడు దహించి అగ్నే ఉన్నాడు కాబట్టి దహించి అగ్నే ఎవరో జనులు ఏమని కేకలు వేశారు చూడండి 18వ అధ్యాయం. వాస్తవంగా అన్ని దేవతలకి మించి దేవుడిని చూపించడానికి 39వ అధ్యాయం. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. కాబట్టి పాత నిబంధనల గ్రంథం మనం చర్చిస్తుంటే దేవుడు అనే పదం ఉపయోగించాడు. దేవునికి దహన బలి అర్పించడం చూసాము. ఆ బలి ప్రధాన యాజకుడు మామూలుగా పితరులు అర్పించేవాడు. యోబు గ్రంథం చూస్తే ప్రతిదినం యోబు బలి అర్పించేవాడు. పితరుల కాలంలో వాడు కుటుంబ యజమానులు బలి అర్పించేవాడు. ధర్మశాస్త్రపు కాలం వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడు ఆ పని తీసుకున్నాడు. క్రీస్తు వచ్చిన తర్వాత కంప్లీట్గా పనిని ఆపివేయటానికి తన రక్తంతో ప్రవేశించి పర్మనెంట్గా ప్రధాన యాజకుడిగా ఉండడానికి దేవుడు ప్రమాణం చేసి క్రీస్తుని ఈ రోజున ప్రధాన యాజకుడిగా పెట్టేశాడు. పాత నిబంధన అంతట్లో చర్చిస్తుంటే యెహోవాకు బలిర్పించినట్టు, ఆ బలిర్పించేటువంటి దానిలో పితరులు కుటుంబ యజమానులు అర్పించినట్టు, ధర్మశాస్త్రపు కాలంలో ప్రధాన యాజకుడు అర్పించినట్టు, పాత నిబంధనలు మనం కొన్ని రిఫరెన్స్ చూస్తే యెహోవాయే దేవుడు, నేనే దేవుడును, నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు అనే సందేశాన్ని గ్రంథంలో మనకు దాఖలు చేయబడి ఉంది. కాబట్టి దేవుడు అనే విషయాన్ని గ్రంథంలో మనం చర్చిస్తుంటే ఎవరికి ఆపాదించబడిందో రేపు సాయంత్రం లోపు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బ్రేక్ ఇస్తాం, మళ్ళీ వస్తాం. మీ అందరు కొందనాలు. దయతో గమనించండి, 15 నిమిషాలు బ్రేక్ ఉంది. త్వరగా 15 నిమిషాలు ముగించుకొని తిరిగి వచ్చినట్లయితే తిరిగి మనం తరగతిని ప్రారంభించుకుందాం. టీ బ్రేక్ ఇవ్వబడుతుంది. మీరందరూ